చూడండి అన్ని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాము. కట్ చేసుకున్న బాగుందాము వేసుకొని ఒక 4 విజిల్స్ రానిచ్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం గ్రేవీకి రెడీ చేసుకుందాం. చెక్క లవంగం వేసుకున్నాము. 2 పెద్ద ఆనియన్స్ తీసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కల్లుప్పు, ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకుందాం కారం కోసం. ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు వేసుకుందాం, ఒక 5-6. కొత్తిమీర కొంచెం. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. ఇదంతా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా వేసేసుకుందాం. అందులో పెట్టుకున్న శనగలు, అలసందలు, పొటాటో అన్నీ కలిపి దీంట్లో వేసేసుకోవాలి. మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి రెడీ అయిందో లేదో చూసుకుందాం. చూడండి చపాతీ గ్రేవీ